చిల్లర లేదండి. చిల్లర లేకపోతే ఎలా అమ్మా? నువ్వే ఎవరినో ఒకళ్ళని అడిగి తీసుకురా. $500కి చిల్లర కావాలమ్మా. కస్టమర్కి చిల్లర ఇవ్వాలి. సరే అమ్మా. థ్యాంక్ యూ. ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. రండి. షాప్ దగ్గర దింపాలి, లేదంటే గోడౌన్ దగ్గర దింపాలి. ఇలా రోడ్డు మీద మార్చుకుంటున్నారేంటి? రేయ్, కష్టపడి కంపెనీని మోసం చేస్తున్నాను. ఈ చీరలంటే మా కంపెనీలో చాలా పేరు. ఇవి తీసుకుని బయట ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. ఇవి మీరు తీసుకెళ్ళండి. మీరు తీసుకొచ్చిన నాచి రకం చీరలు మేము తీసుకెళ్తాం. అవి స్టాక్లో పెడతాం. ఇంకో విషయం, ఆ చిరంజీవికి తెలిసిందంటే మనలో ఎవ్వరిని బతకనివ్వడం. సార్ వాళ్ళ ఇంట్లో వాడొక్కడే డేంజర్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం బయటపడకూడదు. ఈ చీరలు అమ్మగా వచ్చిన డబ్బులు చెరుసగం పంచుకోవాలి. గుర్తుంది కదా? ఏదైనా తేడా వచ్చిందనుకో మీ బదులు ఇంకొకరిని చూసుకుంటాను. అయ్యో భలేవాడు అన్నా, చేతికొచ్చిన డబ్బు పాడు చేసుకుంటామా? నువ్వు అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. అమ్ముదాం, వచ్చిన డబ్బులే చెరిసగం పంచుకుందాం. సరే, లోడెక్కించండి. సరే, ఎక్కించండి రా. వెంటనే వీడియో తీసి పెడదాం. అరే ఓ, ఇదేంటి ఈ టైంలో ఆటో స్టార్ట్ అవ్వడం లేదు? రే